తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అనే నామం అయిపోయింది. ఇప్పుడు మనము మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని అనే నామం గురించి చెప్పుకుంటున్నాం. అందులో ముందు మహాపద్మాటవీ సంస్థ మహాపద్మాటవీ సంస్థ అదే మహాపద్మ అటవీ సంస్థ అటవీ సంస్థ అంటే చూడండి, అసలు ఈ మహాపద్మాటవీ సంస్థ అంటే పద్మముల యొక్క అడవి అని అర్థమా? కాదు. ఈ మహాపద్మ అటవీ సంస్థ అంటే సహస్రార చక్రానికి, అంటే సహస్ర దళములు 1000 దళములతో ఉన్నటువంటి పద్మమునికి మహాపద్మాటవీ అని పేరు. ఇది బయట దొరికేది కాదు. సహస్రార చక్రంలో, ఈ చక్రంలో ఎలా ఉంటుంది, ఆ రేకులు ఎలా ఉంటాయి, అన్లిమిటెడ్గా ఉంటాయి. సహస్రం అంటే అనంతం కదా. అవునండి. అనంతమైనటువంటి పద్మములో సహస్రదళ పద్మస్థ మహాపద్మాటవీ సంస్థ. ఈ సహస్రదళ పద్మములో నివసించేటటువంటిది మహాపద్మాటవీ సంస్థ. అంటే సహస్రదళ పద్మమునకే మహాపద్మాటవీ అని పేరు. సహస్రార చక్రానికే మహాపద్మాటవీ అని పేరు అన్నమాట. ఇది మనం భౌతికంగా మీ అందరూ చెప్పే ఉంటారు. చాలా రకాల భాష్యాలు తెలుసుకుంటూనే ఉంటాము. మనం ఇప్పుడు తత్వం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం లోతుగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ శరీరమే ఒక మహాపద్మాటవి. ఇందులో ఏముంటాయి? నేను చెప్పేది సూక్ష్మ శరీరం గురించి. సూక్ష్మ శరీరం గురించి. ఎప్పుడైతే స్థూలము ప్రాణంతో ఉందో సూక్ష్మం కూడా ఉంది. అక్కడున్నది నువ్వే. ఇదే శివకామేశ్వరి అక్కడ కూడా కనిపిస్తుంది. అందుకే మన కళ్ళ మనం కనిపిస్తూ ఉంటామంటే సూక్ష్మ శరీరం ఉంది కాబట్టి కనిపిస్తూ ఉంటాం. కళలో సూక్ష్మ శరీరంతోనే అంతే కదా దర్శిస్తాం. సూక్ష్మంగానే ఉంటాం. లేకపోతే పడుకుని జాగృతావస్థ దాటిపోయి స్వప్న సుషుప్తావస్థలో, ఈ స్వప్నంలో జాగృతంలో లేని నువ్వు ఎలా కనిపిస్తున్నావు? నిజమే కదా. నువ్వు ఎలా కనిపిస్తున్నావు? స్థూలం నిద్రపోయిందండి, సూక్ష్మంలో కనిపిస్తున్నావు. ఈ సూక్ష్మంలో ఏముంటాయి? షట్చక్రాలు, 72,000 నాడులు. ఇవన్నీ యాక్టివేట్ అయితే ఏమవుతుంది? మహాపద్మాటవీ సంస్థలో భాగంగా ఇవన్నీ కనుక నువ్వు సాధన చేస్తూ ఉంటే మూలాధార చక్రం నుంచి సుషుమ్న ప్రయాణం జరిగి మహాపద్మాటవీ సహస్రారం చేరితే నీకు అమ్మ యొక్క దర్శనం జరుగుతుంది అని చెప్పడమే మహాపద్మాటవీ సంస్థ. ఇందులో ఇంకా సృష్టికి సంబంధించినటువంటి పిండాండాలు, బ్రహ్మాండాల యొక్క రహస్యాలు కూడా ఉన్నాయి. అవన్నీ మనం ఇంక లోతుగా తెలుసుకునే పని లేదు. కానీ ఎప్పుడైతే సూక్ష్మ శరీరంలో నీ యొక్క మూలాధార చక్రం నుంచి మొదలుపెట్టి ఆ ప్రయాణం సుషుమ్నా ద్వారా, ఇడాపింగళ నాడులతో సుషుమ్నా ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటే సహస్రార చక్రం చేరేసరికి అమ్మ కనిపిస్తుంది. దీన్నే మహాపద్మాటవీ సంస్థ అంటారు. ఎంత అద్భుతమైన విషయం అండి. ఎంత తేలిగ్గా ఉంది. ముందు ఆలోచించండి. ఎంత కష్టపడుతాం అమ్మ కనబడాలంటే. ఏంటో ఉపవాసాలు చేస్తాము, ప్రదక్షిణలు చేస్తాము, అవి చేస్తాం, ఇది చేస్తాం, శరీరాన్నే శుష్కిస్తాం, బాధ పెడుతూ ఉంటాం. కానీ అసలు నీలోనే ఆవిడ ఉందని తెలిసిన రోజుని వాటి మీద వ్యామోహం పోతుంది. ఏముండదు, ఉంటే తింటా, లేకపోతే లేదు. తిన్నా తినకపోయినా, ఉన్నా ఉనకపోయినా ఏది మానాలనిపించదు, ఏమీ చెయ్యాలని అనిపించదు. నిజమేనండి. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది అంటే నీలోనే ఆ భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? ఆజ్ఞాచక్రము పైభాగములో ఉండే సహస్రారం ఉంటుంది. దీన్నే మహాపద్మాటవి అని పిలుస్తూ ఉంటారు. అదే మహాపద్మాటవిలోనే శ్రీదేవి విరాజిల్లుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మహాపద్మాటవీ సంస్థ అనే నామంతో మనం అమ్మవారిని పిలుచుకుంటాం. ఇక్కడ కదంబ వనవాసిని చూడండి. అసలు కదంబ వృక్షం అంటేనే ఆ అమ్మవారికి ఇష్టం వింటారు. ఈ ఇష్టం ఎందుకో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాపద్మాటవీ సంస్థ అనే నామం చెప్పుకున్నాం. ఇప్పుడు కదంబ వనవాసిని అనే నామం గురించి చెప్పుకున్నాం. అసలు కదంబ పుష్పము అమ్మవారికి ఎందుకు ఇష్టమో చెప్పుకున్నాం. కదంబ వనవాసిని అంటే కదంబ వనంలో నివసించేటటువంటిది. అవునండి. మామూలు పుష్పాలంటే ఇలా విచ్చుకుంటాయి. కదంబము ఒక బంతిలాగా ఉండి చిన్న 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 మొలకలు భూగోళంలో ఉంటుంది.
భూగోళంలో ఉండి అది నిండా చిన్నటువంటి అవన్నీ ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉంటాయి, కొన్ని ఎరుపు రంగులో ఉంటాయి, ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఒక మంచి వాసన కూడా వస్తుంటాయండి, మహాసువాసన వస్తూ ఉంటాయి. మహాసువాసన. అమ్మవారికి ఇష్టమని మనం 300 పెట్టి కొని పెడుతూ ఉంటాం. అసలు ఈ కదంబ వృక్షం అమ్మకి ఎందుకు ఇష్టమో తెలుసుకుంటే మనం ఎలా ఉండాలో అర్థమయ్యి అదే కదంబ పుష్పం. అసలు ఆ పుష్పం అంటే ఏంటో చెప్తాను, చెప్పండి. ఎప్పుడు అనుకోవడమే కానీ చెప్పడం లేదు. కదంబ వృక్షం యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా అమ్మా? చెంగల్వ, కదంబము, నెమలి, ఈ 3 చాలా ప్రత్యేకతను సంతరించుకుంటూ కృష్ణుడిని చెప్పేటప్పుడు చెంగల్లో పూదండ అనుకుంటాం కానీ ఏమిటన్నది వివరం తెలియదండి. చెంగల్వ, కడిమి పూలు అన్న కదంబ పూలు అన్న ఒకటే, నెమలి, ఈ 3 కూడా ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉంటాయి. ఇవి వర్షాధారం ద్వారా భూమాకాశాలని కలుపుతాయి. వర్షం ద్వారా భూమిని ఆకాశాన్ని కలుపుతాయి. ఆకాశంలోంచి నీరు ధారగా పడితే ఈ భూమి మీద ఉండేటటువంటి చెట్టు వాటిని గ్రహిస్తుంది. నెమలి కూడా అంతే, వర్షంలోనే పురివిప్పుతుంది. అవును, నిజమేనండి. పురివిప్పి నాట్యం చేస్తే మయూరి వర్షాధారంలోనే పురివిప్పి నాట్యం చేస్తూ ఉంటుంది. ఇది ఎందుకు అంటే దాని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ వర్షాధారం ద్వారా ఒకలాంటి పిడుగు పడింది అనుకోండి, ఒక విద్యుత్ శక్తి వచ్చింది అనుకోండి, దాంట్లోంచి ఈ కదంబ పువ్వు దాన్ని గ్రహిస్తుంది. కదంబ వృక్షం ఆ విద్యుత్ శక్తిని గ్రహించి అది భూమికి ఉపయోగపడుతుంది. అయస్కాంత శక్తి పైన పడేస్తే కిందకు వస్తూ ఉంటుంది, గ్రావిటేషనల్ ఫోర్స్. ఎప్పుడైనా విన్నారా? అదే పై భూమాకర్షణ శక్తి చిన్నప్పుడు చదువుకున్నాం కదా. భూమికి సహజంగానే ఆకర్షణ శక్తి. ఒక బాల్ పైకేసినా అది కిందకే వస్తుంది. ఏ వస్తువు పైకేసినా కిందకే వస్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి కదంబ వృక్షం ఆ పైన ఉన్నటువంటి ఆ వర్షాధారం ద్వారా వచ్చేటటువంటి విద్యుత్ శక్తిని గ్రహించి ఈ భూమికి ఉపయోగపడేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇదా భూమి ఆకాశాలు కలిగి ఉండడము అంటే అమ్మకి ఇష్టం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలైన కదంబము అంటే ఎక్కడైతే అన్యోన్యంగా దంపతులు ఉంటారో, ఎక్కడైతే కుటుంబం కలిసిమెలిసి ఉంటుందో, ఎక్కడైతే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పొరపత్యాలు లేకుండా ఉంటారో అదే కదంబవనము, ఆ ఇల్లే కదంబవనము. అక్కడ అమ్మ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అంటే కదంబ పుష్పంలో ఇంత గూఢార్థం ఉంది. అంటే చూడండి, భూమి ఆకాశాలు కలవడం అసలు జరిగే పనే కాదు, కానీ వర్షం ద్వారా జరుగుతోంది. ఈ వర్షము భూమి ఆకాశాలని కలుపుతుంది, అంతే కదా. అక్కడి నుంచి పడిన వాన ఏమవుతుందండి, భూమిలో గ్రహిస్తుంది అన్నమాట ఈ కదంబ వృక్షం. అందుకనే కదంబ వృక్షాలను చోట పిడుగులు పడవు అంటారు. ఈ పిడుగుని గ్రహించేటటువంటి శక్తి కలిగి ఉంటుంది అన్నమాట. ఈ శక్తి ఏం చేస్తూ ఉంటుంది అంటే ప్రపంచానికి ఎప్పుడూ కూడా మంచి చేస్తూ ఉంటుంది. ఆ పిడుగు, కదంబ వృక్షం గ్రహించినటువంటి పిడుగు, ఈ వృక్షము ప్రపంచానికి ఎంతో మేలు చేస్తూ ఉంటాయన్నమాట. పిడుగు పడిన చోట అంతా భస్మం అయిపోతుంది, కానీ కదంబ వృక్షం మీద పడితే గ్రహిస్తుంది అన్నమాట. ఆ విద్యుత్ శక్తిని గ్రహిస్తుంది. అంటే ఇక్కడ అదే ఎక్కడైతే ఈ విశ్వరూపిణైనటువంటి జగన్మాత ఈ కదంబ వృక్షంలోనే ఎందుకుంటుంది అంటే, ఎక్కడైతే కలిసిమెలిసి ఉండేటటువంటి పిడుగులాంటివి పడినా కూడా గ్రహించి, ఒక ఇల్లుందండి పిడుగులాంటి వార్త పడింది అంటారు. అవునండి, అంటారు. లాంటి వార్త విన్నాము అమ్మో అంటారు, లేదా పిడుగులాంటి ఘటన పడింది తేరుకోలేకపోతున్నారు వాళ్ళు అంటారు. అంటే ఇలాంటివి జరిగినా కూడా కలిసిమెలిసి ఉండి ఆనందంగా అన్యోన్యంగా కలిసిమెలిసి ఎక్కడైతే ఉంటారో అదే కదంబ వృక్షము. ఆ ఇంట్లో ఉండేటటువంటి మనుషులే కదంబ పువ్వులు. ఆ ఇల్లంతా కూడా కదంబవనం. ఇక్కడ ఉంటుంది అమ్మవారు, అంతే తప్ప 300 రూపాయలు పెట్టి మనం కొనుక్కుని వచ్చే వృక్షంలో లేదు. అది కాదు కదంబవనము అంటే. అందుకే నేను పంచపూజలు చెప్తూ ఉంటాను. ఆఖరిలో ఏం చెప్తాం, అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం కల్పయామి నమః. ఎలాంటి నైవేద్యము? పులిహార, చక్ర పొంగలి, వీటితో పాటుగా భార్యాభర్తలు ఏ ఇంట కలిసిమెలిసి ఉంటారో అలాంటి నివేదన కావాలి. ఇదే కదంబవనము. అలాంటి చోట ఉండడం ఆవిడకి ఇష్టం. అంటే సృష్టిలో బిడ్డలందరూ తన బిడ్డలేగా.
తన బిడ్డలే అయినప్పుడు ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం కానీ, నీకు భార్యాభర్తలు అవ్వచ్చు, అందరూ తన బిడ్డలే. ఒకళ్ళనొకళ్ళు హింసించుకోవడం కానీ, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం కానీ, ఒకళ్ళనొకళ్ళు పోట్లాడుకోవడం కానీ, ఇదంతా ఆవిడకి ఇష్టం ఉండదు. అన్యోన్యంగా ఉండడమే ఆవిడకి ఇష్టం. అందుకనే కొందరి ఇండ్లలో పెద్దవాళ్ళు ఎంతో గౌరవంగా, గోప్యంగా, ఎక్కడ కలహాలు లేకపోతే అక్కడ లక్ష్మి ఉంటుందో అదే కదండి కదంబవనం. ఇప్పుడు ఎక్కడుందండి ఇది? అది ఎక్కడ చెప్పాను? ఇదంతా లోతుగా అర్థం చేసుకుంటే మహాపద్మాటవి సంస్థ అనేది, మహాపద్మాటవి అంటే సహస్రార చక్రము అక్కడ ఉంది. అక్కడెక్కడుంది? పంచబ్రహ్మాసన స్థితే కదంబవనంలో ఉంది. ఎక్కడుందండి? ఏ ఇంట అయితే ప్రశాంతత ఉందో, ఏ ఇంట అయితే చిరునవ్వులు ఉన్నాయో, ఏ ఇంట అయితే అన్యోన్యమైన దాంపత్యం ఉందో, ఏ ఇంట అయితే పిల్లల్ని ప్రేమగా చూస్తారో, పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉంటారో, ఏ ఇంట అయితే ప్రశాంతత ఉందో ఆ ఇంట సుఖ సంతోషాల రూపంలో అమ్మ ఉంది. ఎంత గొప్ప విషయం అండి. ఇదే కదంబవనం. కదంబ పుష్పం అంటే ఇదమ్మ. అసలైన కదంబం అంటే ఇది. ఒకసారి ఎప్పుడో పూజ జరిగినప్పుడు నువ్వు సమర్పించు. ఆ కదంబవన పుష్పంలో కూడా ఉన్నది ఆవిడే. ఆవిడకి ఇష్టమైనది నువ్వు సమర్పిస్తున్నావు, సంతోషం. కానీ ఆ పుష్పం నీకు దొరకనప్పుడు అసలైన కదంబవనం నీ ఇల్లు. ఇది ప్రతి గృహిణి తెలుసుకోవాలి. ఇది భావన. ఇది అసలైనటువంటి కదంబవనము. భూమికి ఆకాశాన్ని కలిపేటటువంటి, వర్షంలో వచ్చేటటువంటి పిడుగుని గ్రహించే శక్తి ఉంది కాబట్టి కదంబ పుష్పముకు ఆ యొక్క పేరు కదంబానికి. అలాంటి కదంబవనంలో ఉండడం అమ్మకి ఇష్టము. ఎన్ని రాని ఉపద్రవాలు అంటే సామాన్యం కదండి, ఉంటాయి. ఇక్కడ చూడండి, భూమి ఆకాశాల కలయిక వర్షంతో కలిసినప్పుడు పిడుగులు పడుతూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి, ప్రళయాలు వస్తూ ఉంటాయి, పొంగిపోయి మునిగిపోతూ, ఇవన్నీ జరుగుతాయా లేదా? అన్ని జరుగుతాయండి. ఇవన్నీ జరిగినా కూడా కలిసిమెలిసి ఉండడమే. భూమి ఆకాశాలు వర్షం ద్వారా ఎలా అయితే కలుస్తాయో అద్భుతంగా ఉంది. ఇదండి కదంబవనం అంటే. ఇది తత్వ విచారణి అంటే ఏదో అమ్మవారి ఉపాసన ఇది కాదు. అసలు మనిషి, ఒక గృహస్థు, ఒక ఇల్లు ఎలా ఉండేదో చెప్పడమే తత్వం. ఎవరిని ఎలా దారికి తేవాలి, ఎవరిని ఎలా కూర్చోపెట్టాలి అన్నదంతా కూడా ఒక ప్రణాళికగా వెళ్తాం అనేది ఎంత కష్టమైన విషయం అండి కదా. ఇదండి అసలైన కదంబం అంటే ఇది. అంటే ఈ కదంబ మహాపద్మాటవిలో ఈ కదంబవనంలో నివసిస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నాము. మరి యొక్క నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః. సదాశివ కుటుంబంలో ఈరోజు అమ్మవారి రూపేణ అమ్మవారి పుస్తకము ఎవరింటికి వస్తుందో మనం లక్కీ డ్రాలో తెలుసుకుందాము. రామ్నాథ్ మన్యం చెన్నై నుంచి రాశారు. రామనాథ్ మన్యం గారు, మీకు అమ్మవారి పుస్తకము అమ్మవారి రూపేణ మీ ఇంటికి వస్తుంది. భక్తి శ్రద్ధలతో పారాయణ చేయండి. మీరు పుస్తకము అందుకోగానే తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి పుస్తకము అందిందని చిన్న వీడియో తీసి పంపించండి. శ్రీమాత్రే నమః.